రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 11 నెలల తర్వాత మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీవ్ర స్థాయిలో రేవంత్ సర్కార్ మీద విరుచుకుపడినటువంటి వేళ రేవంత్ రెడ్డి ఇవాళ తాజాగా కౌంటర్ ఇచ్చారు. 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒక ఆయన మాట్లాడుతుండు. మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు. ఈ 10 నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతు రుణమాఫీతో రుణముక్తులయ్యారు, 1,05,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారు, నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుంది, 49,90,000 కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు, 500 రూపాయలకి మా ఆడబిడ్డలు వంట గ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు, 21,000 మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు, 35,000 మంది టీచర్లు బదిలీలు చేసిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని, కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం ప్రగతి భవన్ కట్టుకున్నాడు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు, మా ప్రభుత్వం రాగానే 100 నియోజకవర్గాల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం, విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం, ఎన్ని అడ్డంకులు సృష్టించిన 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం, త్వరలో వాళ్ళకి నియామ పత్రాలు కూడా అందించి వాళ్ళని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేస్తాం, 10 నెలల్లో రైతులు నిరుద్యోగులను ఆదుకున్నాం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం, తెలంగాణ పునర్నిర్మాణాలు ఇవన్నీ చేశాం, మీరు లేకపోయినా ఏం బాధ లేదు, మీతో ప్రజలకేం పని లేదు, తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది, ఎప్పటికైనా మీలో మార్పు రావాలి, ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి, లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి, బడి దొంగలను చూశాం కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామంటూ విమర్శించారు.